మెయిన్స్లో 802 వచ్చాయి, ఇంటర్వ్యూలో 193 వచ్చాయి. ఇంటర్వ్యూ హైయెస్ట్ ఈసారి 215 ఉన్నట్టుంది మ్యామ్. సో ఇట్స్ ఎ గుడ్ స్కోర్ 190 ప్లస్ ఇది కూడా 805 802 ఈజ్ ఎ గుడ్ స్కోర్ ఓన్లీ. మార్క్స్ తగ్గినవి వచ్చేసి సోషాలజీలో మ్యామ్ జస్ట్ 244 మార్క్స్ వచ్చాయి. బట్ మెయిన్స్ గేవ్ అ గుడ్ పుష్. అంటే మెయిన్స్ ఎందుకంటే మెయిన్స్ అనేది నాకు పర్సనల్గా మన చేతిలో ఉంది అని అనిపించింది ఎగ్జామ్లో అంటే మెయిన్స్ మ్యామ్. ప్రిలిమ్స్ ఆబ్వియస్లీ మన చేతిలోనే ఉంది, మెయిన్స్ మన చేతిలోనే ఉంది. ఇంటర్వ్యూ అనేది అసలు చాలా అన్సర్టెన్, చాలా హై సబ్జెక్టివిటీ ఉన్నది అన్నట్టు అనిపించింది. సో రెండు బాగానే వచ్చాయి. కొద్దిగా మెయిన్స్లో ఆర్ ఇంటర్వ్యూలో కొద్దిగా పుష్ వచ్చుంటే అయిపోతుండే, బట్ స్టిల్ వెరీ హ్యాపీ. మంచి ర్యాంక్ వచ్చిందండి. ఐ థింక్ ఐఏఎస్ వస్తుందని అనుకుంటున్నాను నేను. రావట్లేదు మ్యామ్, అందుకే పుష్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇట్ ఈస్ లైక్ ఐపీఎస్ వస్తుందా? ఐపీఎస్ వస్తుంది ఈసారి. 76 to 78 ర్యాంక్ మధ్యలో ఐఏఎస్ క్లోజ్ అవుతుంది. బికాజ్ ఎవ్రీ ఇయర్ టాప్ 80లో ఒక 10 people ఐఎఫ్ఎస్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏదో ఆప్ట్ చేసుకుంటున్నారు? నేను ఆల్రెడీ ప్రిఫరెన్సెస్ ఇస్తాను కదా మ్యామ్. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఐఏఎస్, నెక్స్ట్ ఐపీఎస్ మ్యామ్. సో నాకు ఐపీఎస్ వచ్చేస్తుంది. ఓకే. స్టేట్ అనేది ఇంకా చెప్పలేము, వేకెన్సీస్ రిలీజ్ చేయాలి. నేను ఓన్ గడ్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఐపీఎస్ వస్తే ఒకవేళ వేకెన్సీ ఇక్కడ ఉంటే ఐ విల్ గెట్ ఇట్ మ్యామ్, లేకపోతే మహారాష్ట్ర ఆర్ సమ్ అదర్ స్టేట్. ఇప్పుడు యాక్చువల్లీ హార్డ్లీ ఐ థింక్ 1 month ఉన్నట్టుంది 2024 ప్రిలిమ్స్కి. అవును మ్యామ్, June 16. ఈ ఇయర్ ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ డూస్ అండ్ డోంట్స్ కానీ అంటే ఏం చెప్తారు అనేది ఒకటి. రెండోది, ప్రతి మెయిన్స్లోనూ కూడా ఆన్సర్ రైటింగ్లో మనకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి అనేది చెప్తూ ఉంటారు. మీరు ఎలా రాశారు? ఇప్పుడు రాయబోయే వాళ్ళకి ఎలా రాస్తే మంచిదని మీరు అడ్వైస్ ఇస్తారు? ఫస్ట్ వచ్చేసి మ్యామ్ నెక్స్ట్ 30 days ఉంది ప్రిలిమ్స్కి అనుకుంటే. అట్లీస్ట్ ఒక 4 weeks ఉందనుకుంటే నెక్స్ట్ 3 weeks 2 marks per week ఇస్తూ ఉండాలి మ్యామ్. కన్సిడరింగ్ యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ యువర్ స్టాటిక్ సిలబస్ అట్లీస్ట్ 2-3 times రివిజన్. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ స్టేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్టాటిక్ రిసోర్సెస్ మీరు చదివిన దాంట్లో నుంచి ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మిస్టేక్ అనేది జరగదు మ్యామ్. అంటే నా పర్సనల్గా నేను ఫాలో అయ్యేది ఎప్పుడైనా ఏంటంటే, మనం ఒక బుక్ చదువుతున్నాము, ఈ బుక్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే ఎట్ ఎనీ కాస్ట్ కరెక్టే చేసి రావాలి, లేకపోతే ఇట్ ఈస్ అ మిస్టేక్ దట్ ఐ కాంట్ ఫర్గివ్ మై సెల్ఫ్ ఫర్, బికాజ్ ఒక ఇయరే వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో రివిజన్స్ ఆఫ్ స్టాటిక్ రిసోర్సెస్ ఆర్ ద లిమిటెడ్ రిసోర్సెస్ దట్ యూ పుట్ ఫర్ ఈచ్ వన్ సబ్జెక్ట్ అలాంగ్ విత్ దట్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది ఎన్ని కుదిరితే అన్ని, వీక్ 2 daysకి ఒకసారి ఇస్తారా, 3 daysకి ఒకసారి ఇస్తారా ప్లాన్ చేసుకొని ఒక 10-12 marks ఇచ్చి స్కోర్ కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ అవుతున్నట్టు. అంటే ఆ ఎగ్జామ్ మోడ్లోకి వచ్చేసారు మనం, ఆ గెస్సింగ్ మోడ్లోకి, ఆ ఆప్షన్స్ ఎలిమినేషన్, ఆ పికింగ్ ఆఫ్ ది రైట్ ఆప్షన్, ఆ మోడ్లోకి కంప్లీట్గా వచ్చేసేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మ్యామ్, లాస్ట్ ఫేజ్లో ఏంటంటే బికాస్ ద టైమ్ ఈజ్ వెరీ షార్ట్, మనం చాలా ఫాస్ట్గా చాలా ఎక్కువ థింగ్స్ చదవగలుగుతాం, బికాజ్ ఇట్స్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్. అండ్ వెన్ యూఆర్ స్కోరింగ్ 90 marks, యూ పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్స్ టు స్కోర్ 100 marks, బికాస్ జస్ట్ 4 questions or 3 questions కరెక్ట్ అయితే మీరు వెళ్ళిపోతారు 100 marksకి. 4 questions కరెక్ట్ అయితే 100 marksకి వెళ్ళిపోతారు ఆఫ్ ద మిస్టేక్స్ దట్ యూఆర్ డూయింగ్. మీరు మిస్ చేసిన పార్ట్స్ ఈజీగా కవర్ చేసే పార్ట్స్ ఏదైతే ఉంటుందో, సపోజ్ నా కేసులో నేను మ్యాపింగ్ అసలు ఎప్పుడు చదవలేదు ఎక్సెప్ట్ ఫర్ జస్ట్ బిఫోర్ ద ప్రిలిమ్స్. నేను జస్ట్ యూట్యూబ్లో మ్యాపింగ్ ఫర్ దిస్ ఇయర్ యూపీఎస్సీ అని టైప్ చేస్తే ఏదో ఒక వీడియోస్ వస్తే ఆ వీడియోస్ అన్నీ చూశాను 2x స్పీడ్లో. అలాగే టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, ఛాన్సెస్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ హై ఇన్ దీస్ ఏరియాస్ అండ్ ఈజీ ఆల్సో. బట్ మనం ఏంటంటే ఇప్పుడు 100 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో లేకపోతే 30 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయో అని ప్లస్ స్టేట్ ఎవరు గుర్తుపెట్టుకుంటారని చెప్పి స్కిప్ చేస్తాం చాలా వరకు. నేను స్కిప్ చేశాను. బట్ ఫైనల్ స్టేజ్ 1 week ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఒక్కటి ఎందుకు వదిలేయాలి, బై మిస్టేక్ దీంట్లో 2 questions వస్తే 4 marks పోతాయి కదా, ఇలాంటి థింగ్స్ షార్ట్గా అయిపోయేవి చేయగలిగితే చేయాలి మ్యామ్ ఈ లాస్ట్ ఫేజ్లో. అండ్ డోంట్స్ వచ్చేసి కొత్త రిసోర్స్ ఫర్ డిఫరెంట్ బుక్ ఆర్ ఎల్స్ ఎప్పుడు చదవని సబ్జెక్ట్. ఇప్పుడు నా కేసులో నేను మిడివల్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవి అంటే చదవలేదు ప్రిలిమ్స్కి ఎక్స్క్లూజివ్గా. సో ఆ లాస్ట్ ఫేజ్లో ఐ వుడ్ నాట్ సజెస్ట్ సమ్వన్ టు పికప్ ఎన్సీఆర్టీ ఆఫ్ మిడివల్ ఆర్ ఏన్షియంట్ హిస్టరీ ఆర్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ స్టడీ ఇట్ కంప్లీట్లీ, బికాజ్ ఆ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ తక్కువ. అండ్ కొత్త రిసోర్స్ బదులు వచ్చిన రిసోర్స్నే 2 times రివైజ్ చేస్తే ఒకవేళ క్వశ్చన్ వస్తే తప్పు చేసే ఛాన్స్ తగ్గుతుంది. సో ఇది డోంట్స్ వచ్చేసి ఇది మ్యామ్. అండ్ ఇంకోటి ఏంటంటే భయపడకుండా కన్సిస్టెంట్గా ముందుకు వెళ్తూనే ఉండాలి, అంటే కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటే బెటర్ ఈ లాస్ట్ 1 month. అండ్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ దట్ వీ హావ్ పుట్ ఇన్ అప్ అంటిల్ నౌ. అండ్ ఇప్పటి వరకు మనం ఒక ప్రాసెస్తో చదువుతూ వచ్చాం అండ్ 90s or 80s స్కోర్ చేస్తున్నారంటే ఇట్స్ జస్ట్ లిటిల్ మోర్ ఎఫర్ట్ టు హిట్ దట్ 90 mark or 100 mark ఫర్ యూ. అంటే 4 questions or 5 questions అంతే. ఇది చేయడం అనేది ఈజీ విత్ ద కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. సో ఇది కంటిన్యూ చేస్తూ ఉండాలి మ్యామ్. అండ్ ఫర్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పార్ట్ ఐ విల్ టెల్ వాట్ ఐ డిడ్ ఫస్ట్. నేను వచ్చేసి మ్యామ్ ఆఫ్టర్ ద ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేశాను. అండ్ దీనికి ఏంటంటే నేను మళ్ళీ సరిపోయిందా మీకు?
సరిపోతుంది మ్యామ్. అంటే నేను చేసాను అంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే ఎవరికైనా టైం సరిపోతుంది అండ్ దే కెన్ డెఫినెట్లీ అంటే కొద్ది ఎఫర్ట్ పెట్టాల్సి ఫోకస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. అంటే కొద్ది ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇట్స్ హార్డ్ ప్రాసెస్ అండ్ నేను చెప్పినట్టు హార్డ్ వర్క్ అనేది పెట్టాలి ఈ లాస్ట్ 3 months మెయిన్స్కి. ఎందుకంటే ఆపర్చునిటీ టు రైట్ మెయిన్స్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ అని నమ్ముతాను నేను. అంటే అందరూ అంటారు ఇంటర్వ్యూ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ 1:3 రేషియోకి వచ్చేస్తాం, బట్ మెయిన్స్ ఈజ్ ఆల్సో అన్ ఈక్వల్లీ గుడ్ ఆపర్చునిటీ బికాస్ ప్రిలిమ్స్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ ఎవ్రీ ఇయర్. సో ఆ 3 monthsలో మ్యామ్ 2013 నుంచి ఉన్న పేపర్స్ ప్రతి క్వశ్చన్ విత్ టైమర్. అంటే 10 marker క్వశ్చన్ ఉంటే 7 minutes, 15 marker క్వశ్చన్ ఉంటే 11 minutes టైం పెట్టుకొని ఎవ్రీడే 1-2 క్వశ్చన్స్ కాదు 10 questions రాయాలి. అంటే అట్లీస్ట్ 70 minutes ఆర్ ఎల్స్ 110 minutes. అంటే చేయి తిరగడము ప్లస్ ఆన్సర్ రైటింగ్ అనేది అలవాటు అవ్వాలి ఫస్ట్ 10 days ఆర్ ఫస్ట్ 1 week. మీరు స్పీడ్ అండ్ కంటెంట్ రాయగలుగుతున్నప్పుడు దాని తర్వాత క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద తర్వాత ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ 1 week ఆర్ 10 days తర్వాత, బికాజ్ 90 days ఉంటుంది ప్రిలిమ్స్కి ఇంకా మెయిన్స్కి మధ్యలో. 15 days ఈ స్పీడ్ అండ్ రైటింగ్ ప్రాసెస్లోకి వచ్చినా కూడా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయడానికి నెక్స్ట్ 60 days ఉంది. 15 days మళ్ళీ తీసేసినా కూడా. సో ఈ 60 daysలో మీరు ఏం చేయొచ్చు అంటే టాపర్ ఆన్సర్ షీట్స్ డౌన్లోడ్ చేసుకొని, అంటే యూట్యూబ్ వేరియస్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో టాపర్ ఆన్సర్ షీట్స్ ఉంటాయి మేము. ఇప్పుడు టెలిగ్రామ్లో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవాల్యుయేటెడ్ కాపీస్ పెడుతున్నారు. నేను కూడా నా ఎవాల్యుయేటెడ్ కాపీస్ పెట్టాను. సో ఎవాల్యుయేటెడ్ కాపీస్ చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే ఓకే వీళ్ళు ఇలా రాస్తే వీళ్ళకి ఇన్ని మార్క్స్ వేశారు, ఎక్కడ ఇంప్రూవ్ చేయవచ్చు అనేది వీళ్ళు అనలైజ్ చేసుకోవాలి. అంటే నా పేపర్ చూసి వేరే అతను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాసే అతను అనలైజ్ చేసుకోవాలి. అలాగే నేను ఇన్ని రాశాను, పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, లేకపోతే నేను ఇంకా బెటర్ పాయింట్స్ రాశాను అండ్ తక్కువ పాయింట్స్ రాశాను. అండ్ ఇక్కడ నేను ఎక్కువగా యూజ్ చేసిన సోర్స్ వచ్చేసి ChatGPT మ్యామ్. అంటే నేను ఏం చేస్తుండే అంటే క్వశ్చన్ కాపీ పేస్ట్ చేసేసి రైట్ అండ్ ఆన్సర్ ఇన్ పాయింట్ వైజ్ ఫార్మాట్ ఇన్ 150 words విత్ ఇంట్రో అండ్ కంక్లూజన్ అని టైప్ చేసేస్తుండే. ఓకే, దట్స్ నైస్. అయితే ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తుంది ఎక్సెప్ట్ ఫర్ కరెంట్. అంటే అప్పుడున్న వర్జన్ ఆఫ్ ChatGPT వచ్చేసి ఒక కొద్దిగా ఓల్డ్ వర్జన్ ఉండే, బట్ స్టిల్ ఆ పాయింట్స్ అనేవి ఎగ్జాక్ట్ 150 wordsలో పర్ఫెక్ట్ పాయింట్స్ వస్తుండే. టాపర్ కాపీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్కి చూసినా కూడా ఇదే ఉంటుండే. ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ హియర్ అండ్ దేర్ ఆఫ్ ద క్వశ్చన్ దట్ వి రైట్, డైరెక్ట్గా ChatGPTకి వెళ్ళేసి నేను పేస్ట్ చేసేసి చూస్తుండే ఓకే పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా. చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేశాను మ్యామ్ ChatGPTని అయితే నేను ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఇది కూడా చేయవచ్చు, బట్ ఇది ఎప్పుడు చేయాలంటే వన్స్ యూఆర్ డన్ రీడింగ్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ నాలెడ్జ్ మీరు చెప్పగలుగుతారు పాయింట్స్ కరెక్టా లేదా, క్వాలిటీ పాయింట్స్ చెప్పిందా లేదా ChatGPT. డైరెక్ట్గా దాంట్లో నుంచి నేను ఆన్సర్ కాపీ చేసి చదువుతాననేది తప్పు.